మెహర్ బాబా ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఏలూరులోని కట్టా సుబ్బారావు తోటలో బహిరంగ దర్శనాలిస్తున్న రోజులవి. శ్రీ వడ్రేవు రామారావు గారితో సహా కోల్కతా నుండి కొంతమంది బాబా భక్తులు ఆ రోజు దర్శనం కోసం ఏలూరు చేరుకున్నారు. శ్రీ వడ్రేవు ఆ రోజు జరిగిన విశేషాలను ఇలా వివరించారు. మేము ఏలూరు వచ్చి అప్పటికి 4 రోజులైంది. ప్రతిరోజూ మా బస్సు నుండి కట్టా సుబ్బారావు తోట వరకు జట్కా బండి, గుర్రపు బండి మీద వెళ్లేవాళ్లం. ఆ రోజుల్లో ఆటోలుగాని, సైకిల్ రిక్షాలుగాని ఉండేవి కావు. మేము రోజూ అక్కడికి వెళ్లడం గమనించిన జట్కావాలా కుతూహలంతో తాము రోజూ ఆ తోటకు ఎందుకు వెళ్తున్నారని అడిగాడు. సాక్షాత్తు భగవంతుడైన మెహర్ బాబా అక్కడికొచ్చారని, మేమాయన దర్శనం కోసం వెళ్తున్నామని అతడికి చెప్పాము. అయితే దేవుడు మానవ రూపంలో వస్తాడన్న విషయాన్ని నమ్మలేని ఆ జట్కావాలా ఒక్కసారిగా బండిని ఆపేసి మమ్మల్ని దిగిపోమన్నాడు. ముందుకు తీసుకువెళ్లడానికి నిరాకరించాడు. ఎలాగోలా ఆ పరిస్థితి నుండి బయటపడి మేమొక వ్యాన్లో బాబా దర్శనం వద్దకు చేరుకున్నాము. ఏలూరులో దర్శన కార్యక్రమాలు ముగించుకుని బాబా జంగారెడ్డిగూడెం బయల్దేరారు. ఆ ఉదయం టిఫిన్ ముగించుకుని మేము కూడా మా కారులో జాతీయ రహదారి నంబర్ 9 మీద బాబా వాహనం వెనుక వెళ్తున్న కాన్వాయ్లో బయల్దేరాము. హఠాత్తుగా బాబా కారు రోడ్డు పక్కన ఆగింది. మేమంతా ఆగి బాబా దగ్గరకు వెళ్లాము. అక్కడ గ్రామస్తులు వేసుకున్న కొన్ని పూరి గుడిసెలు ఉన్నాయి. వాటిలో ఒకటి సరిగ్గా మా జట్కావాలా గుడిసెలాగే ఉంది. కాని అది అతని గుడిసె అని ఎవరికీ తెలియదు. బాబా నేరుగా ఆ గుడిసెవైపు నడిచారు. అక్కడ పక్కనే ఒక గుర్రం కట్టి ఉంది. అది అదే జట్కావాలా గుర్రమని మాకు అర్థమైంది. బాబా నేరుగా అతని దగ్గరకు వెళ్లి, నాకాకలిగా ఉంది, తినడానికి ఏదైనా పెట్టు అని సైగ చేశారు. ఆ జట్కావాలా ఏమీ మాట్లాడలేక నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. బాబా అతని కళ్లలోకి తీక్షణంగా చూస్తూ ఏమీ మాట్లాడకుండా తన పలక స్లేట్ మీద ఇలా రాశారు: మై హుదాహూ, నేనే దేవుడిని. మరింత గాఘతతో బాబా మళ్లీ ఇలా రాశారు: మై హుదాహూ, మై హుదాహూ, మై హుదాహూ. నిశ్శబ్దంగానే ఉన్నప్పటికీ బాబా తన దివ్య రూపాన్ని ఆ జట్కావాలాకు శక్తివంతంగా తెలియజేశారు.